శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో నా కథ సినిమా పేరిట పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నా కథ తెలుగు సినిమా ప్రొడ్యూసర్ రజనీ, డైరెక్టర్ నవీన్, హీరోలు చేతన్, అరవింద్, హీరోయిన్లు పూజ, సుస్మిత, ఆర్టిస్టులు రోహిణి వారి ద్వారా నా కథ సినిమాను ప్రారంభించటకు కాణిపాక ఆలయంలో పూజలు నిర్వహించి హోమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొందరలో ఈ సినిమా షూటింగ్ కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సినిమాలో ప్రముఖ కళాకారుడు, గాయకులు, శ్రీదేవి కళావేదిక అధ్యక్షులు ఐరాల జీను, రాజశేఖర్ కళాకారులు నటిస్తున్నారు. జానపదులకు దీననామా, జానపదులకు దీననా, జయమునే గజాననా. మీరు ఒకరికే అందరికీ ఆశీర్వాదాలు. ఎస్పెషలీ కర్ణాటక ఈ నా కథ మంచి స్థాయికి ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలనేసి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ కోరుకుంటాను. ఆ భగవంతుడు కాణిపాక స్వామి అందరికీ మనసారా కోరుకుంటున్నాను. మిగతా వచ్చిన పెద్దలకంతా రాజయ్య నాయుడు నమస్తే, మాకంతా టిక్ పాస్ సార్. ఓకే, అందరికి థ్యాంక్ యూ. పొందుతాం అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ నమ్మకం ఇలా ఉండాలి అని తెలియజేస్తూ జయమునే గజాననామా, జానపదులకు దీననామా, జానపదులు దేవ ఎలుక నెక్కి వేగమే రావ, ఎల్ల లోకములు ఏలే దేవ, ఏకదంతావ విఘ్నరాయ, ఎన్ని మాలో వేడితి దేవ. జయమునే గజాననామా, జానపదులకు దీననామా, జాన ద్వాదశాని
నమోస్తుతే హృదయపూర్వక వందనాలు. ఈ నాకత సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని ఆ కాణిపాక వినాయక స్వామిని కోరుకుంటూ, నా పేరు సిద్ధారెడ్డి. నేను ఆల్రెడీ వృషభ అనే సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా క్యారెక్టర్ చేశాను. మాది ఇంకా ఒక 10 days లో షూటింగ్ కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ మంత్ బహుశా రిలీజ్ కావచ్చు. కాబట్టి ఈ సినిమా కూడా బాగా ఆ వినాయకుడి సన్నిధిలో జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ನಾನು ಸುಷ್ಮಿತಾ ಯಶೋತ್. ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನಾನು ಹೀರೋಯಿನ್ ರೋಲ್ ಮಾಡ್ತಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. ಈ ನನಗೆ ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಡೈರೆಕ್ಟರ್ ಸರ್ಗೆ, ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಸರ್ಗೆ ಮತ್ತು ಚೇತನ್ ಸರ್ಗೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. నెక్స్ట్ అవకాశం వస్తే సినిమా చేస్తారా? నెక్స్ట్ అవకాశం వస్తే సినిమా మళ్ళీ చేస్తారా? ಖಂಡಿತ